హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో తెలంగాణలో రాబోయే 2025లో నోటిఫికేషన్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. దాంట్లో మనం సివిల్ కానిస్టేబుల్ సాధించడం ఎలా, అలాగే మనం ఎన్ని మార్కులు వస్తే మనకైతే సివిల్ కానిస్టేబుల్ అయితే వస్తుంది, అలాగే మనకు ఈవెంట్స్ మార్క్స్ యాడ్ అవుతాయా, మార్క్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, శాలరీ ఎంతవరకు మనకైతే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, అలాగే డ్యూటీస్ ఎలా ఉంటాయి, మరియు ఎలా ప్రిపేర్ అయితే మనకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇలా పూర్తి వివరాలు అయితే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. నేను ఏదైనా ఇంపార్టెంట్ నోటీస్ మరియు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. అందుకే ప్రతి ఒక్కరు అయితే టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే మనం అయితే చూసుకుందాం. ఫస్ట్గా మీకు వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వారికి అయితే నెక్స్ట్ అయితే ఈవెంట్స్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈవెంట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు మెయిన్స్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవైతే నేను డీటెయిల్గా మళ్ళీ ఒకసారి అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్గా తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం అయితే నార్మల్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకుందాం. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. దానిలో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న వారికి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం అయితే ఒక్కొక్కటి వివరంగా అయితే తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకైతే ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదైతే 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానికి మనకు టైమింగ్ వచ్చేసి 3 అవర్స్ అయితే టైమింగ్ అయితే ఉంటుంది. మనం ఈ 3 అవర్స్లో 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే మనం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకు దానికి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉండాలి. అప్పుడే మనం అయితే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబుల్ అన్నట్టు. మనకి ఇక్కడ ఎస్సీ వారికి వచ్చేసి 60 మార్క్స్ అయితే రావాలి. అప్పుడే వాళ్ళైతే నెక్స్ట్ పీఈటీకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ బీసీ వారికి వచ్చేసి 70 మార్క్స్, మరియు ఓసీ వారికి వచ్చేసి 80 మార్క్స్. ఇవైతే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళైతే నెక్స్ట్ ఈవెంట్స్కి ఎలిజిబుల్ అన్నట్టు. సో ఈ మార్క్స్ అయితే ఖచ్చితంగా అందరికీ రావాలి. వచ్చిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబుల్. ఎవరికైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఈ సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి ఈవెంట్స్ మార్క్స్ యాడ్ అవుతాయా అంటే ఈవెంట్ మార్క్స్ అయితే సివిల్ కానిస్టేబుల్కి అయితే యాడ్ అవ్వవు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 1600 మీటర్స్ అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. దాంట్లో మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ టైమింగ్ ఏంటి అయితే ఇప్పుడైతే నేనైతే చెప్తాను, చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 12th పాయింట్లో చూసుకున్నట్టయితే ఎవరైతే 9 minutes 30 seconds లోపు అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 30 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవైతే మీకు ఎగ్జామ్లో అయితే ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఇవి జస్ట్ మీరైతే క్వాలిఫై అయితే సరిపోతుంది. ఏదైతే మనకు సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి మీరైతే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకైతే ఎటువంటి ఈవెంట్ మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఇక్కడ మనం 1600 మీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ లాంగ్ జంప్ అయితే చూసుకున్నట్టయితే మనకైతే 4 మీటర్స్ అయితే ఉంటుంది. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 4 మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3.5 మీటర్స్ అయితే ఉంటుంది. వీళ్ళైతే లాంగ్ జంప్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. మనం సెకండ్ పాయింట్లో చూసుకున్నట్టయితే షార్ట్ పుట్ అయితే ఉంటుంది. అది కూడా 7.26 kgs అయితే ఉంటుంది. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 6 మీటర్స్ అయితే అదైతే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ సర్వీస్ వాళ్ళు కూడా 6 మీటర్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇవి కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. మీకు సివిల్ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఎటువంటి ఈవెంట్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరగదు. మనకు సివిల్ కానిస్టేబుల్కి చూసుకున్నట్టయితే ఈవెంట్ మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఎగ్జామ్ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. ఎవరికైతే ఈవెంట్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళకైతే హైట్ అండ్ చెస్ట్ అయితే చూస్తారు. రీసెంట్ ఇయర్ నుంచి అయితే మనకైతే డిజిటల్లో చూడడం అయితే జరుగుతుంది. ఎవరు వచ్చేసి హైట్ అయితే ఖచ్చితంగా 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే మనకు చెస్ట్ వచ్చేసి 80 అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 85 అయితే ఖచ్చితంగా రావాలి. ఇది మన కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి అయితే సేమ్ హైట్ అండ్ సేమ్ చెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. నాకు హైట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 167.6 సెంటీమీటర్స్ ఉంటేనే మనకి దీనికైతే ప్రిపేర్ కాండి. ఇది వచ్చేసి మన పోలీస్ జాబ్కి వచ్చేసి. ఎవరికైతే ఈవెంట్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పూర్తి చేస్తారో వాళ్ళైతే నెక్స్ట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అది కూడా 3 hours టైంలో మనమైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనమైతే మెయిన్స్లో మనమైతే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవో ఇప్పుడైతే చూసుకుందాం. మనకి ఫస్ట్గా వచ్చేసి మనమైతే మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇది చాలా ఈజీగా ఉంటుంది మరియు మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది.
మనకైతే దీని నుంచి వచ్చేసి మనకు కానిస్టేబుల్‌గా వచ్చేసి 25 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్టయితే అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్ మరియు రీజనింగ్ నుంచి 25 మార్క్స్ టోటల్‌గా 50 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే ఇయర్ బై ఇయర్ మార్క్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఇయర్‌లో ఇంకా 30 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మీరైతే చూసుకోవాలి. న్యూస్ పేపర్స్ ఎక్కువగా చదవండి. అలాగే మనమైతే న్యూస్ ఎక్కువగా చూడండి. 6 ఇయర్స్ బిఫోర్ కరెంట్ అఫైర్స్ అయితే మీరైతే ఏదైనా న్యూస్ పేపర్ బుక్లెట్ అయితే తీసుకొని మీరైతే డైలీ అయితే ప్రిపేర్ కాండి. మీరు మంత్లీ మ్యాగజైన్ తీసుకొని కూడా మీరైతే ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే దీనికోసం అయితే సపరేట్ నోట్స్ అయితే తీసుకొని మీరైతే రాసుకోండి దాంట్లో. అప్పుడైతే మీకు ఎక్కువగా గుర్తుండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఈ 4 సబ్జెక్ట్స్‌ని చూసుకున్నట్టయితే మనకైతే 100+ మార్క్స్ అయితే ఇక్కడైతే మనకైతే క్యారీ అయితే అవుతున్నాయి. మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ సబ్జెక్ట్ నుంచి మార్క్స్ వస్తాయో చూసుకుందాం. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియన్ హిస్టరీ నుంచి అయితే 25 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో నుంచి అయితే మరీ డెప్త్‌గా ఏం అడగరు. మీకైతే నార్మల్‌గా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరైతే ఒక 2-3 టైమ్స్ అయితే ఏదైనా మంచి బుక్ తీసుకొని మీరైతే ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరైతే ఈజీగా 25 మార్క్స్‌కి మీరైతే 20 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయగలరు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ హిస్టరీ నుంచి 20 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత జీఎస్ చూసుకున్నట్టయితే 20 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. జీఎస్‌లో చూసుకున్నట్టయితే 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. వచ్చేసి మనకు బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్. దీంట్లో మనకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మనమైతే బయాలజీలో అయితే ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనకు బయాలజీ నుంచి చూసుకున్నట్టయితే 9 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 20 మార్క్స్‌లో 9 మార్క్స్ అయితే బయాలజీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. సో బయాలజీ మీద ఎక్కువ అయితే మీరైతే ఫోకస్ అయితే చేయాలి. మరియు దీంట్లో నుంచి అయితే ఈజీగా మనమైతే స్కోర్ చేయగలం. ఎందుకంటే ఇదైతే ఎక్కువగా గుర్తుండే సబ్జెక్ట్ ఇది. ఆ తర్వాత మనం కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే 6 మార్క్స్ వస్తాయి. అలాగే మనకి ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్టయితే 5 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం జియోగ్రఫీ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే 8-9 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ పాలిటీ నుంచి చూసుకున్నట్టయితే 6 ఆర్ 7 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనమైతే ఇక్కడ ఎకనామీ చూసుకున్నట్టయితే 5 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం సివిల్ కానిస్టేబుల్‌కి చూసుకున్నట్టయితే 200 మార్క్స్‌కి మనకైతే 125+ వస్తేనే మనకైతే సివిల్ కానిస్టేబుల్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్ఐ లెవెల్‌లో ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే సివిల్ కానిస్టేబుల్ అయితే సాధించడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. మనకైతే సివిల్ కానిస్టేబుల్ సాధించాలంటే మనమైతే ప్రతి సబ్జెక్ట్ మీద మనకైతే గ్రిప్ అయితే ఉండాలి. అప్పుడే మనమైతే ఎగ్జామ్ అయితే 125+ మార్క్స్ అయితే తెచ్చుకోగలం. ఇప్పుడైతే మనం సివిల్ కానిస్టేబుల్ డ్యూటీస్ అయితే ఎలా ఉంటాయో మనం ఇప్పుడైతే చూసుకుందాం. మనకైతే పోలీస్ స్టేషన్‌లో వర్క్ అయితే ఉంటుంది. మనమైతే మన సొంత డిస్ట్రిక్ట్‌లో అయితే మనమైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. మనమైతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటూ మనమైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనమైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకైతే 3-4 ఇయర్స్‌కి వన్ టైం అయితే ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీకైతే స్టేషన్‌లోకి ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మీకైతే ఓన్లీ స్టేషన్‌లో డ్యూటీ మాత్రమే ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే మనమైతే వర్కింగ్ అండర్ లా అండ్ ఆర్డర్. మీరైతే లా అండ్ ఆర్డర్ దాంట్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరైతే లా అండ్ ఆర్డర్‌ని ఫాలో అవుతూ పబ్లిక్‌తో మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంటరాక్షన్ విత్ పబ్లిక్. అయితే పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతూ మీరైతే లా అండ్ ఆర్డర్ పరిధిలో మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనమైతే పెట్రోలింగ్ ఇన్ సరౌండింగ్స్ టౌన్. అంటే మీ టౌన్లో ఎటువంటి గొడవలు జరగకుండా మీరైతే పెట్రోలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకైతే సపరేట్ వెహికల్ అయితే ఉంటుంది పెట్రోలింగ్‌కి. మీరైతే దాంట్లో అయితే మీరైతే పెట్రోలింగ్‌కి వెళ్ళాలి. మీరైతే మీ ఏరియాలో సరౌండింగ్స్ ఏరియాలో ఎటువంటి గొడవలు జరగకుండా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకైతే ట్రాఫిక్ కంట్రోల్‌లో మీకైతే పర్మిషన్స్ ఇస్తారు. మీరైతే ట్రాఫిక్ కంట్రోల్ కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌లో ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. మీకైతే ఇట్లాంటి డ్యూటీస్ కూడా మీకైతే ఉంటాయి. మనకి ఇక్కడ సివిల్ కానిస్టేబుల్‌కి సాలరీ వచ్చేసి ఫస్ట్ బేసిక్ పే వచ్చేసి 30,000 అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ టీఏ ప్లస్ డీఏ కలుపుకొని మనకైతే టోటల్‌గా 10,000 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మనకైతే చూసుకున్నట్టయితే అదర్ అలవెన్స్ ఇంకా మనకైతే రూమ్ అలవెన్స్ అలాగా చాలా అలవెన్స్‌లు అయితే ఉంటాయి. అవన్నీ కలుపుకొని మనకైతే 7,000 దాకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు టోటల్‌గా 40,000 అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకైతే డిడక్షన్ తీసేసి ఒక 7,000 అయితే మనకైతే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకైతే హ్యాండ్‌కి వచ్చేసి మనకైతే 40,000 అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళకైతే ఇది వచ్చేసి శాలరీ అయితే పర్ మంత్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సివిల్ కానిస్టేబుల్‌కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ అయితే ఉంటే కింద కామెంట్స్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.